గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ నియామక వివాదంపై స్పందించారు ఎమ్మెల్సీ కోదండరాం. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. ఎమ్మెల్సీ నియామకంపై సుప్రీం స్టే మాత్రమే ఇచ్చింది. దీనిపై కౌంటర్ దాఖలు చేశామన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం చూసుకుంటుంది అంటున్నారు. ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేసి ఇక్కడి వరకు వచ్చానన్నారు. తన ప్రయాణం ఇంతటితో ఆగిపోయేది కాదంటున్నారు. ఇంకా ఆయన ఏమన్నారు మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. తెలంగాణలో 2 ఎమ్మెల్సీ స్థానాల నియామకాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో అందులో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కోదండరాం గారు మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. సార్, ఏం చెప్తారు? తెలంగాణలో 2 ఎమ్మెల్సీలు, మీరు కూడా ఎమ్మెల్సీగా నియామకాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును చూసారా? మీ న్యాయవాదులతో మాట్లాడారు. ఎలా స్పందిస్తారు దీని మీద? ఇది మధ్యంతర ఉత్తర్వు, తుది తీర్పు ఇంకా రాలేదు. తుది విచారణ జరిగిన తర్వాత కానీ తుది తీర్పు రాదు. అప్పటిదాకా మనం ఆగి ఉండవలసి వస్తుంది. కోర్టు పరిధిలో ఉన్న విషయం కాబట్టి దాని మీద ఎంతకంటే ఎక్కువ మాట్లాడటం కూడా సమంజసం కాదని చెప్పి నేను భావిస్తాను. అంటే మీ తరపున కూడా లాయర్లు కోర్టులో ఉన్నారా, లేకపోతే ప్రభుత్వం తరపునే పోరాడుతున్నారా? ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా సమాచారం వచ్చింది ఇప్పటివరకు ఈ నియామకానికి సంబంధించి? మేము అవసరం లేదనే అనుకున్నాం, కానీ మమ్మల్ని కూడా దాంట్లో ప్రతివాదులుగా చేర్చారు కాబట్టి కౌంటర్ వేయవలసి వచ్చింది. ప్రధానంగా ప్రభుత్వానికి ఈ భాగస్వామి దీంట్లో కాబట్టి ప్రభుత్వము కొట్లాడుతుంటుంది. ఏదున్న విషయం సందర్భాన్ని బట్టి ప్రభుత్వం మాట్లాడతారు. మేము మాట్లాడటం కూడా సమంజసం కాదు. దీనిపైన లాయర్లు తప్పకుండా సమయోచితంగా చెప్పవలసిందేమన్నా ఉంటే వాళ్ళు కోర్టులో చెప్తున్నారు. సుప్రీంకోర్టు మీకు ఒక అవకాశం ఇచ్చింది. సెప్టెంబర్ 17 వరకు మీ వాదనలు కూడా వినిపించుకోవడానికి సమయం ఉంది కాబట్టి ఎలా ఉండబోతుంది మీ కౌంటర్ యాక్షన్? ఈ తీర్పు కావచ్చు, అవతల ప్రత్యర్థులు వేసిన పిటిషన్ మీద కావచ్చు. ఇక అవన్నీ లాయర్లు ఆలోచన చేసి నిర్ణయం చేస్తారు కదా. నిర్ణయం చేసి ప్రతివ్యూహాలను ముందే ఇప్పి చెప్పినాక ఇంకా కొట్లాటే ఉంటుందండి, ఉండదు కదా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి న్యాయవాదులు అందరూ కూర్చొని దానికి ఎట్లా చేయాలి అనేది వాళ్ళు చర్చ చేస్తారు. ఆ చర్చ చేసేటప్పుడు దానికి సంబంధించిన నిర్ణయాలు వాళ్ళు తదనుగుణంగా ఏదైనా అవసరమైనప్పుడు మా కూడా సలహాలు తీసుకొని వాళ్ళు తయారు చేసుకుంటారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే తెలంగాణ ఉద్యమ సారథిగా ఉన్న కోదండరాంకు ఎలాంటి గౌరవం దక్కలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ కూడా గౌరవం ఇస్తున్నట్టే చెప్తున్నప్పటికీ కూడా అది ఎన్నో చిక్కులతో ఉన్నది. ఒక గౌరవపదమైనటువంటి కోదండరాంకు ఇలాంటి చిక్కులతో ఉన్నటువంటి వివాదాలు సరికాదన్నది మీ పక్కన ఉన్నటువంటి వారందరికీ కూడా అభిప్రాయం. దీంట్లో ఏం చెప్తారు? నిజంగానే మీరు ఇలాంటి అవమానాలు నాకు ఎందుకు, ఇలాంటి వివాదాలు ఉన్నటువంటి పోస్టులు ఎందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారా? ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎవరైనా స్పందించారా? నేను చెప్పదలుచుకుంది ఒకటే ఏంటంటే, ఈ ప్రయాణం అనేది వీటితో మొదలైంది కాదు. మా ప్రజా జీవితం అనేది దీంతో మొదలైంది కాదు, వీటితో ఆగిపోయేది కాదు. 78 కాడి నుంచి మేము చూస్తున్నాం. రకరకాల ఉద్యమాల్లో సామాజిక జీవితంలో ఒక భాగమై ఉన్నాం. అనేక కార్యక్రమాలు చేసినాం, అనేక ఉద్యమాలు నిర్వహించినాం. ఆ ప్రయత్నం ఆగదు కదా, అవి కూడా కొనసాగుతూ ఉంటాయి. ఆ కార్యక్రమాలకి ఇదేం పెద్ద అవరోధం అని నేను అనుకోవటం లేదు. ఒక పాత్ర నిర్వహించాలనుకుంటున్నాం. భారతదేశం మరింత ప్రజాస్వామిక దేశం కావాలి, ప్రజలకు మరింత సంక్షేమం దొరకాలి అని భావించినాం. ఆ ప్రయత్నంతో అందరం కూడా ఆత్మగౌరవంతో జీవించాలి అనుకున్నాం. దానికోసం ప్రయాణం మొదలుపెట్టినాం. ఆ ప్రయాణం సాగుతూ ఉంటుంది. ఆ ప్రయాణానికి ఇవి మొదలు కాదు, వీటితో ఆగేది కూడా కాదు. ఆ ప్రయాణం నడుస్తుంది. ఫైనల్గా ఒక్క మాట చెప్పండి. ఒకవేళ ఈ నియామకాల రద్దు కనుక కోర్టులో ఆగిపోతే కనుక మీరు కంటిన్యూ అవుతారు, యాజ్ నో ఇష్యూ. బట్ ఒకవేళ రద్దు చేసి మళ్ళీ కొత్తగా ప్రతిపాదనలు ఇవ్వాలంటే మీ పేరు ప్రతిపాదిస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఈ చిక్కులను వద్దు నా అనుచరులకు ఇవ్వాలంటే ఏం చెప్తారు మీరు? అసలు ప్రభుత్వానికి మీరు ఎలాంటి రియాక్షన్ ఉండబోతుంది? మీరు గిన్ని ఇఫ్స్ పెట్టినాక ఇక నేనేం చెప్పాలి? ఏం చెప్పరాదు. ఇప్పుడు సమయం వచ్చినప్పుడు దానిపైన స్పందిస్తాను. ఎస్, అది డెఫినెట్గా ప్రస్తుతం కోర్టులో ఉంది కాబట్టి డెఫినెట్గా కోర్టులో కౌంటర్ యాక్షన్ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాము. డెఫినెట్గా ప్రస్తుతం ప్రభుత్వం యొక్క దృష్టిలో ఈ కేసు ఉంది కాబట్టి దానికి అనుకూలంగానే మా నిర్ణయాలు ఉంటాయి. త్వరలోనే దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా వినిపిస్తామంటూ కూడా ప్రొఫెసర్ కోదండరాం చెప్తున్నారు. కెమెరామెన్ శేషుతో విద్యాసాగర్, TV9 హైదరాబాద్.